ప్రైస్ ద లార్డ్. మీరొకవేళ వ్యక్తిగత సెక్షువల్‌కి సంబంధించిన శోధన పోరాటాల గుండా వెళ్తున్నారా? అయితే నేను మీ కొరకు ప్రార్థన చేయాలని దేవునిచే ప్రేరేపించబడుతూ, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకొని మీ ముందున్నాను. తప్పకుండా మీరు ఆశిస్తే వాటన్నిటి నుండి వ్యక్తిగత సెక్షువల్‌కి సంబంధించిన ప్రతి ఆలోచనల నుండి దేవుడు మిమ్మల్ని శుద్ధీకరించునుగాక, వాటన్నిటి నుండి విడిపించునుగాక. ఒక ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైన మనస్సు, మనస్సాక్షి దేవుడు మీలో కలగచేయునుగాక. ఆమేన్. ఆహ్, అంతకంటే ముందుగా 4 ప్రాముఖ్యమైన విషయాలు, 4 ప్రాముఖ్యమైన జాగ్రత్తలు. ఈ 4 మీరు జాగ్రత్తగా వినండి. ఈ నాలుగింటిలోనే అద్భుతమైన విడుదల దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. మీరు వివేకంగా వినండి. వివేకముగా అర్థం చేసుకోండి. ఇదెందుకంటే ఒక హ్మ్, పర్సనల్ వీడియో. ఒక వ్యక్తిగతమైన విషయానికి సంబంధించిన వీడియో. కాబట్టి వివేకముగా మీరు అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. నెక్స్ట్ మీ ఏజ్, మీ హెల్త్, మీ గ్రోతింగ్, మీ యొక్క అన్ని విషయాల్లో మీరు ఫలించి దేవునికి మహిమను తెచ్చుదురుగాక. ఆమేన్. ప్రాముఖ్యమైన 4 జాగ్రత్తల్లో మొట్టమొదటిది, ఏ ఒక్కరు కూడా ఫోనోగ్రఫీ చూడటానికి నేరుగా వెబ్‌సైట్‌లోకి, ఆ వైబ్స్‌లోకి నేరుగా వెళ్ళరట. ప్రాముఖ్యంగా ఫాలో అవుతున్న అకౌంట్స్ ఏవేవైతే ఉన్నాయో స్నాప్‌చాట్, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టా, యూట్యూబు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలో చూస్తూ, చూస్తూ స్క్రోల్ చేస్తూ అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎదురుపడే ఆ కంటెంట్‌ని బట్టి ఈ యొక్క మైండ్ కనెక్ట్ అయిపోయి అలా తీసుకొని వెళ్తది. ఆ కంటెంట్ ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్‌ని తీసుకొని వెళ్తది. క్రమక్రమంగా అట్లా పాపములోకి మనిషిని, మనస్తత్వాన్ని పాతేస్తది. కాబట్టి కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. కంటెంట్ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీకంటూ మీరే కొన్ని రూల్స్ అక్కడ స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. మనం సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళినప్పుడు, అక్కడ కంటెంట్ ప్రిఫరెన్సెస్ అనే సెట్టింగ్స్‌లోకెళ్తే లెస్ అని, లేకపోతే సెన్సిటివ్ కంటెంట్ అని అక్కడ మనకి ఆప్షన్ ఉంటది. అది మీరు క్లిక్ చేసుకున్నారంటే లెస్ కంటెంట్ అని మీరు పెట్టుకుంటే మీకు తగినవే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒకవేళ మీరు ఎవరైనా వుమెన్స్‌ని ఫాలో లే ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఒక డాన్సర్‌ని కావచ్చు, లేకపోతే ఒక జిమ్ చేయించే వారిని కావచ్చు, ఒక లేడీని కావచ్చు, మేకప్‌కి సంబంధించిన వారిని కావచ్చు, సాంగ్స్ పాడేవారిని, డాన్స్ చేసేవారిని, ఇటువంటి ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ని మీరు ఫాలో అయ్యేవారైతే, మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, ఆ కంటెంట్ ద్వారానే మీరు ఆహ్, లీడ్ చేయబడుతున్నారు. ఆ కంటెంట్ ద్వారానే మిమ్మల్ని మీరు పాపములోకి అది కొనిపోతా ఉంది. కాబట్టి మీరు కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కంటెంట్‌ని మీ మొబైల్‌లో లెస్ అని పెట్టుకోండి. చాలా తక్కువగా మీరు వాటి మీద మనసు పెట్టండి. అసలు ఉంచకపోవటం చాలా మంచిది మీ లైఫ్‌కి. అలాగే మనం చూస్తున్నట్లయితే హ్మ్. స్పిరిచ్యువల్ కంటెంట్. స్పిరిచ్యువల్ కంటెంట్ ఎవరైతే ఆత్మీయంగా, స్ట్రిక్ట్‌గా, చక్కగా దేవుని గురించి చెప్పుచున్నారో, పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నారో, వాక్యాన్ని బోధిస్తున్నారో, అటువంటి వారిని మీ ముందు పెట్టుకొని అటువంటి వారి ద్వారా ముందుకు నడిపించబడటానికి ఇష్టపడండి. అంతేగాకుండా వారితో చెప్పొచ్చు కూడా. నా బాధ ఇది. నా సమస్య ఇలా ఉంది. ఎందుకంటే మీ ఏజ్ గ్రూప్ వారికంటే కూడా ఆ ఎల్డర్స్‌ని లేకపోతే ఆ యొక్క బోధకుల్ని, దైవ సేవకుల్ని, ఎల్డర్స్‌ని, ఆహ్, ఆ యొక్క పాపము నుండి వచ్చిన వ్యక్తుల్ని, ఎవరినైనా జయించి వచ్చిన వారిని మీరు మోడర్న్‌గా పెట్టుకొని, మీరు అడిగి తెలుసుకున్నప్పుడు, లేదా మీ సమస్యను, మీ బాధను వాళ్ళతో పంచుకున్నప్పుడు, తప్పనిసరిగా వాళ్ళు మీకు గైడ్ చేయటానికి ఉంటది. తప్పనిసరిగా మీరు ఆ విధంగా విడిపించబడతారు. సెకండ్‌ది మనం చూస్తున్నట్లయితే లేట్ నైట్ ఎక్కువగా పాపము జరిగేది లేట్ నైట్‌లోనే. ఆహ్, మధ్యరాత్రి 12 తర్వాత.
1 గంట, 2, 3 మీ బెడ్ టైమ్ ఎంత? మీరు నిద్రపోయే సమయం ఎంత? హ్మ్. అంతవరకు మేలుకోవాల్సిన అవసరత అయితే ఉండదు. కాబట్టి చాలా ఎర్లీగా పడుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ ఏజ్‌కి, మీ గ్లోకి అది చాలా మంచిది. మంచిది. అంతేగాకుండా థర్డ్ వన్ మనం చూస్తున్నట్లయితే మూడవదొచ్చేసి నీలాగా ఉన్న లేకపోతే నీ సమస్య నుండి జయించి వచ్చిన వారితో నువ్వు చక్కగా ఫ్రెండ్‌షిప్ చేయటం మంచిది. నీ బాధని, నీ సమస్యను నువ్వు వారితో పంచుకున్నప్పుడు వారు ద్వారా నువ్వు కరెక్ట్ చేయబడతావు. తద్వారా నీ యొక్క ప్రోగ్రెస్‌ని కౌంట్ చేసుకో. చాలా మార్పు అయితే ఉంటది. నాలుగో విషయాన్ని మనం చూస్తున్నట్లయితే నీ ఫోన్‌ను లెస్‌గా వాడు. చాలా తక్కువ అవసరమైనప్పుడే వాడు. అది అనవసరమైతే ఫోన్ ఆఫ్ చేసి జోబులో పెట్టేసుకో. ఇదే నాలుగో విషయంలో ఇంకోటేంటంటే నీ మొబైల్‌లో యాప్స్ ఉండాలి. ఆరాధనకి సంబంధించిన యాప్సు, స్పిరిచ్యువల్ గురించి బోధిస్తున్న బోధకుల యొక్క వర్తమానాలు, దేవుని వాక్యము, ఆరాధన, పాటలు, వర్షిప్ సాంగ్సు ఇవి ఎక్కువగా ఒక చక్కని నీ రూమ్‌లో చక్కని ఒక స్పీకర్ బాక్స్ పెట్టుకొని కూడా నువ్వు వినొచ్చు. చక్కగా వర్షిప్ వినొచ్చు. చక్కగా వర్తమానాలు వినొచ్చు. ఏమాత్రం నీకు టెంప్టేషన్ అనిపించినా వెంటనే వాక్యం వైపుగాను, వెంటనే దైవ సేవకులు ఇస్తున్న, అభిషిక్తులు ఇస్తున్న ఆ యొక్క వర్తమానాల వైపుగాను, వాక్యం వైపుగాను నీ మనసును కేంద్రీకరించినట్లయితే తప్పకుండా నీవు విడుదల పొందుతావు. ఇదే నాలుగో విషయంలో ఇంకొకటేంటంటే ఆహ్, ఎక్కువ స్క్రోల్ చేయొద్దు. ఫోన్ ఎక్కువ స్క్రోల్ చేయొద్దు. నువ్వు ప్రేరేపించబడతావు. ఎందుకంటే మానవ నైజం. ఎక్కువ స్క్రోల్ చేయొద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ ముట్టొద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా గడపొద్దు. చాలా తక్కువగా ఎందుకంటే ఎక్కువగా ప్రెజెన్స్‌ను చూడటానికి చెత్త బయటకు పంపించేయాలి. దేవుని ప్రెజెన్స్‌ను చూడటానికి, దేవుని ప్రెజెన్స్‌తో నీవు నింపబడాలి. చెత్తంతా ఖాళీ అయిపోవాలంటే నీకు చక్కగా ప్రార్థన పార్ట్నర్స్ ఉండాలి. నీ ఫ్రెండ్స్ మంచి ప్రార్థన పరులై ఉండాలి. నీతో తిరిగేవారు మంచి ప్రార్థన పరులై ఉండాలి. వాక్యము చాలా చక్కగా అవగాహన కలిగిన వారుండాలి. దైవ సేవకులు ఒకవేళ నీకు ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు. లేకపోతే బిలీవర్స్ ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు. నీ ఫ్రెండ్స్ సర్కిల్ మార్చుకో. మంచిగా ప్రార్థన కలిగిన వాళ్ళని, ఎల్డర్స్‌ని, నమ్మకమైన వ్యక్తుల్ని, నీ క్షేమాన్ని కోరేవారిని, బయటే గాదు ఇంటర్నల్‌గా గూడా నీ యొక్క క్షేమాన్ని కోరేవారిని నీవు ఫ్రెండ్‌గా ట్రీట్ చేసినప్పుడు తప్పకుండా అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు నువ్వు కాపాడుకోగలుగుతావు. అలాగనే దేవుడు కూడా తన ప్రసన్నతతో నిన్ను నింపుతాడు. దేవుడు చేసిన మేలన్నిటిని నీ ఖాళీ సమయం ఉంటే ప్రతిరోజు కొంత సమయాన్ని దేవునికి వెచ్చించు. 10 మినిట్స్, 5 మినిట్స్, అరగంట, 1 అవర్ అట్లా దేవుని పాదాల చెంత ఆయన చేసిన మేలులన్నిటిని అట్లా మర్చిపోవద్దు, గాలికి వదిలేయొద్దు. వాటిని నోట్ చేసుకో. వాటిని ప్రతిరోజు ప్రైజ్ చేయి. దేవుని స్తుతించే కొలది నీ అక్కర్లు తీరుతాయి. స్తుతించే కొలది దేవుని ప్రెజెన్స్‌తో నింపబడతావు. స్తుతించే కొలది ప్రార్థన అభిషేకం నీ మీదికొస్తది. స్తుతించే కొలది వ్యక్తిగతమైన, అనవసరమైన అడుగులు, అనవసరమైన పాపము, అనవసరమైన దోషము మన మీద ఏది ఉండదు. కనుక ప్రార్థన చేస్తాను. ఈ 4 విషయాలన్నీ మీ వినికిడిలో స్థిరపరచబడునుగాక. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి ఎంతమందైతే ఈ వీడియో వీక్షిస్తా ఉన్నారో వారందరి జీవితాల్లో పరిశుద్ధమైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము. విడిపించమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తుడా, మీ సన్నిధిలో నుండి ఒక విడుదల బయలుదేరునుగాక. ప్రభువా, వారి మీదున్న పాపపు కాడి విరగగొట్టబడునుగాక. ఈ యొక్క 4 విషయాల్లో అయ్యా ఎందరైతే జాగ్రత్తగా ప్రేయర్ పార్ట్నర్స్‌ని పెట్టుకుంటున్నారో, లేదా జాగ్రత్తగా మొబైల్‌ని సేఫ్ చేసుకుంటున్నారు. అయ్యా స్తోత్రం, వాళ్ళ మైండ్ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. అట్టి విషయాలను బట్టి అయ్యా ఎవరైతే విన్నారో వివేకంగా మసలుకోవటానికి, పాపము నుండి యోసేపులా దూరంగా పరిగెత్తటానికి, తమ పరిశుద్ధతను తాము కాపాడుకోవటానికి, విలువైన జీవితం మీ కొరకు చెయ్యటానికి, పరిశుద్ధమైన, విలువైన, మహిమ కలిగిన, చక్కని గ్లోరిఫైడ్ లైఫ్ ఈ లోకంలో చేయటానికి ప్రతి వారికి కృప దయచేయండి. ఎవరి పరిశుద్ధతను దుష్టుడు దొంగలిస్తున్నాడో, ఎవరి రక్షణ వస్త్రాన్ని అపవాది తీసివేయాలని కంకణం కట్టుకొని ఆ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్‌లో పని చేస్తా ఉన్నాడో, వాని యొక్క మృతమైన క్రియలు, వాని యొక్క అయా డెత్ డిసీజ్ యేసు నామములో ఫో! విడిపించండి సర్వశక్తుడా. పరిశుద్ధత మీ బిడ్డలకు కలుగునుగాక. ఎందరు ఆశిస్తున్నారో వారికి
అయ్యా విడుదల కలుగునుగాక, పరిశుద్ధత కలుగునుగాక, శుభ్రమైన మనస్సాక్షి ఉండునుగాక, నీతో గడుపుదురుగాక, నిన్ను స్తుతించుదురుగాక, నీ పాదాలు యాకోబులా పట్టుకొని పెనుగులాడుదురుగాక, దీవించబడుదురుగాక. వారి యొక్క ఏజ్ గ్రేస్‌ఫుల్‌గా ఉండాలి. అయ్యా వారు కూడా ఫ్యూచర్‌లో చాలా బ్రైట్‌ఫుల్‌గా మీ నామానికి ఘనతగా బ్రతకాలి. స్తోత్రం. ఎంతమంది యవనస్తుల కళ్ళు మూయబడ్డాయో, యేసు నామములో వారి కన్నులు తెరవబడునుగాక. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క పురుషుని, ప్రతి ఒక్క యవ్వనస్తురాలిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సీక్రెట్‌గా చేస్తున్న పనులన్నిటి నుండి విడిపించండి. ఏ దుష్టుడు వారిని బయట వేయటానికి ముందుగా మీరు వారి పాపములన్నీ క్షమించి వారిని హీరోలాగా నిలబెట్టండి నాయన. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధాత్ముడా. ఎవరికి విశ్వాసం లేదు వారికి విశ్వాసాన్నివ్వండి. ఎవరికి మనస్సాక్షి లేదు వారి మనస్సాక్షికి జీవమును పంచండి నాయన. కన్నులలో మీ యొక్క శక్తి, వారి చూపులో మీ యొక్క జీవం ఉండాలి. అయ్యా వారి యొక్క మనస్సులో శుభ్రత ఉండాలి. స్తోత్రం. వారి శరీరంలో ఏ పాపం ఉండకూడదు. స్తోత్రం. ఏలుబడి చేయాలని దుష్ట శక్తులు ఎంతలా ప్రయత్నిస్తున్నాయో అంతలా నీ కృప వారిని కాపాడునుగాక. ఈ వీడియో షేర్ చేస్తున్న బిడ్డలందరి మీద మీ అభిషేకం ఉండునుగాక. ఈ వీడియో చూస్తున్న వారందరి మీద తెలియని ఒక అనాయింటింగ్ ఉండునుగాక. స్తోత్రం. ఈ సమయంలో ఎంతమంది ఏకీభవించారో ఈ 4 విషయాలు విన్నారో అందరికీ నీ విడుదల, అందరిలో కూడా మారు మనసు, అందరికీ కూడా పరిశుద్ధత, అందరికీ కూడా దేవుని రాజ్యము సమృద్ధిగా కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.